కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఫ్లోర్ లీడర్ రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద యూత్ కాంగ్రెస్ నాయకులు నాగేందర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ దిష్టిబొమ్మను ఉరితీసి శవయాత్ర చేసి నిరసన తెలిపారు. ఏదైతే కేటీఆర్ రాహుల్ గాంధీ గారిని ఉరి తీయాలని ఏదైతే అన్నాడో దానికి నిరసనగా ఈరోజు కేటీఆర్ని ఫ్లైఓవర్ మీదకి ఉరి తీయడం జరిగింది. ఈరోజు ఏదైతే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని ఈరోజు ఒక కుటుంబం ఏదైతే దాదాపు 10 ఏళ్ళు కేటీఆర్ వారి కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఇటు ఉన్న అన్ని పంటల పొలాలే కానీ అన్నీ కూడా వస్తు పట్టించి తెలంగాణ రాష్ట్రాన్ని లోటు బడ్జెట్ చేసి ఈరోజు రాహుల్ గాంధీ అనే దమ్ముందా కేటీఆర్, నీకు రేవంత్ అనే దమ్ముందా కేటీఆర్? నీ అయ్య పెట్టిన భిక్షకి నువ్వు ఈరోజు మంత్రి అయినావు. అదే మరి రేవంత్ అన్న జెడ్పీటీసీ నుంచి సీఎం దాకా అయిండు. ప్రజాపాలన అందియాలి, గడిల పాలన పోవాలనే నినాదంతో తెలంగాణ ప్రజలందరూ ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ నుంచి సహాయ సహకారాలు ఉండాలని అలాంటి యువజన కాంగ్రెస్ నాయకులని ప్రతి గడపకి తరలిస్తుంటే ఈరోజు ఓర్వలేక టీఆర్ఎస్ ఒక సోషల్ మీడియా ఈరోజు కాంగ్రెస్ పార్టీని పదే ఒక దుష్ప్రచారాలు చేస్తుంది. దానికి వ్యతిరేకంగా ఈరోజు మేము నిరసన కార్యక్రమం చేసినాం. అదేవిధంగా కేటీఆర్ బహిరంగంగా రాహుల్ గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి, లేకపోతే ఈ నిరసనలు ఇదే విధంగా కొనసాగిస్తాం. టీఆర్ఎస్ భవన్ని ముట్టిస్తామని ఈరోజు రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ తరఫున తెలియజేసుకుంటూ